సో మనం ఏం చెప్తున్నామంటే అమ్మా మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకి ఫస్ట్ మీ దగ్గర ఉన్న డౌన్ పేమెంట్ని ఒక 10%, ఒక 12% రిటర్న్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే కొంచెం రిస్క్ తీసుకోండి. 12% వచ్చే మీరు ఇన్వెస్ట్ చేసి మీ యొక్క ఎమోషన్ని ఒక 7 సంవత్సరాలు కంట్రోల్ చేసుకోండి. 7 సంవత్సరాలు అంటే 6 లక్షల ఉన్న ఇల్లు మీ యొక్క ఎమోషన్ 7 సంవత్సరాలు కంట్రోల్ చేసుకుంటే సుమారుగా 5% పెరుగుదలతో పెరిగితే 7 సంవత్సరాలతో 60 లక్షల ఇల్లు సుమారుగా 85 లక్షలు వరకు మీకు పెరుగుతుంది. ఓకేనా? అప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనుక్కోమని మనం ప్రజలకు చెప్తున్నాం. అయితే ఇప్పుడు మీరు కట్టాల్సిన 10 లక్షలు 12 లక్షలు ఉంది కదా డౌన్ పేమెంట్, దీన్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటున్నాము? 12% రిటర్న్స్ వచ్చే దగ్గర కొంచెం రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. చేసుకుంటే మీకు 7 years తర్వాత ఈ యొక్క 10 lakhs వచ్చి అరౌండ్ 22 lakhs అవుతుంది. డౌన్ పేమెంట్ 10, అది మీరు ఇంకా 15 చేస్తే ఇంకెక్కువ వస్తుంది. ఓకేనమ్మా, 35 వరకు కూడా వస్తుంది. సపోజ్ 10 lakhs మీరు ఇన్వెస్ట్ చేశారు, అరౌండ్ 22 lakhs వస్తుంది. మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు అమ్మ 50 లక్షలు లోన్ తీసుకుంటే నెలకి 40,000 ఈఎంఐ కట్టాలి. ఈ 40,000 ఈఎంఐని మీరు ఇప్పుడే లోన్ తీసుకున్నారని ఊహించి 40,000 ఇన్వెస్ట్ చేసుకోండి. 7 years ఇన్వెస్ట్ చేసుకోండి. నెలకి 40,000 లెక్కనే ఇన్వెస్ట్ చేసుకోండి. 12% వచ్చే దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, రిస్క్ తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఒక 55 లక్షలు వెల్త్ జమ అవుతాయి. అక్కడ ఒక 22 లక్షలు లంసం 10 లక్షలు వేయటం వల్ల వచ్చే 22 లక్షలు, నెల 40,000 కట్టే ఇన్వెస్ట్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల వచ్చే 55 లక్షలు అయితే సుమారుగా 75 లక్షలు మీకు అసెట్ బిల్డ్ అవుతుంది.